హుస్నాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్కు ప్రజల నుండి వినతులు వెలువ కొనసాగింది. ప్రజల సమస్యలను క్లుప్తంగా తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ వాటిని పరిష్కరించేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అదేవిధంగా గౌరవవెల్లి ప్రాజెక్టును ముంపు బాధితులైన గూడాటిపల్లి భూ నిర్వాసితులు తమ సమస్యల పరిష్కార విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని వారికి తెలిపారు. అనంతరం నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. ప్రజలు కోరుకున్న విధంగా ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆకాంక్షలు గెలిచి నియంతృత్వం పోయి ప్రజల పక్షమైనటువంటి ప్రజా పరిపాలనను మార్పు కోరుకున్నటువంటి సంవత్సరం ఈ 2023కు ఘనంగా వీడుకోలు చెప్తూ 2024లో ఈ 6 గ్యారెంటీలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామని చెప్పినామో అందుకు పాలన అప్లికేషన్లు జరుగుతూ ఉంది. 2023లో ప్రజల మార్పు కోరుకున్న ప్రభుత్వం వచ్చి 2024లో ప్రజలు కోరుకున్నటువంటి పరిపాలన వచ్చి అర్హులైన వాళ్ళందరికీ 6 గ్యారెంటీలు అందే విధంగా ప్రభుత్వం పనిచేసేటువంటి విధంగా ముందుకు పోతుందనే మాట సందర్భంగా తెలియజేస్తూ 2024కు స్వాగతం చెప్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. తప్పకుండా మీరు కోరుకున్నటువంటి విధంగా అడుగులు పడతా ఉన్నాయి ప్రభుత్వమే. తప్పకుండా సరి అయిన సమయం లోపల సరి అయిన విధంగా ప్రజల సమస్యలు అన్నీ కూడా పద్ధతిలో పరిష్కరించబడతాయనే మాట సందర్భంగా మనవి చేస్తూ మనం 2023 మార్పుకు శ్రీకారం చుట్టింది. 2024 ఆ మార్పుకు అమలు శ్రీకారం చుట్టే విధంగా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకించి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను.